దొండకాయ చట్నీ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి చట్నీ. దొండకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం నూనె, పచ్చెనగపప్పు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం కొంచెం బాగా వేడవ్వాలి. కొద్దిగా ఆయిల్, దొండకాయ బాగా వేగాలండి. దొండకాయ వేగితే కూడా కొద్దిగా ఉప్పు వేయాలండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చింతపండు అండి, దొండకాయతో పాటు చింతపండు వేగించాలి. ఎండుమిర్చి కూడా కాసేపు త్వరగా వేగించాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలండి. చల్లగా అవనివ్వాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. కరివేపాకు కొంచెం బాగా వేగించాలి. కరివేపాకు అయితే కొంచెం శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసేయాలండి. చల్లారని ఇవన్నీ దొండకాయలు, చింతపండు మొత్తం కలిపి మిక్సీ వేసేయాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ తాలింపు అంతా చట్నీలో వేసుకోవాలండి. దొండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ చట్నీ అండి. నూనె చాలా తక్కువలో చేసిన చట్నీ ఇది అన్నంలో కలిపి తినడానికి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నానికైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది.